డిసెంబర్ 5, 2025 ప్రాతః మురళి. మధురమైన పిల్లలు, ఈ పతిత ప్రపంచము ఒక పాత గ్రామము. ఇది మీరు నివసించేందుకు యోగ్యముగా లేదు. మీరు ఇప్పుడు కొత్త పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. ప్రశ్న: తండ్రి తన పిల్లలకు ఉన్నతి కోసం ఏ ఒక్క యుక్తిని తెలియజేస్తారు? జవాబు: పిల్లలు, మీరు ఆజ్ఞాకారులుగా అయి బాప్ దాదా యొక్క మతంపై నడుస్తూ ఉండండి. బాప్ దాదా ఇరువురు కలిసి ఉన్నారు. అందుకే ఒకవేళ వీరు చెప్పడం వల్ల ఏదైనా నష్టము కలిగినా కానీ బాధ్యత తండ్రిదే. వారు అంతా సరిచేసేస్తారు. మీరు మీ మతాన్ని నడిపించకండి. శివబాబా మతమని భావించి నడుస్తూ ఉన్నట్లయితే చాలా ఉన్నతి జరుగుతుంది. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: బంధనాలను తెంచుకునేందుకు యుక్తులు రచించాలి. తండ్రిపై లోతైన ప్రీతిని ఉంచుకోవాలి. తండ్రి సందేశాన్ని అందరికీ ఇచ్చి అందరి కళ్యాణము చేయాలి. రెండో పాయింట్: దూరదృష్టి కల బుద్ధితో ఈ అనంతమైన ఆటను అర్థం చేసుకోవాలి. బికారుల నుండి రాకుమారులుగా అయ్యే చదువు పట్ల పూర్తి శ్రద్ధ పెట్టాలి. సత్యాది సత్యమైన స్మృతి చాటును పెట్టాలి. వరదానము: సంకల్పము రూపీ బీజాన్ని కళ్యాణపు శుభభావనతో నిండుగా ఉంచే విశ్వ కళ్యాణకారి భవ. ఏ విధముగా మొత్తం వృక్షం యొక్క సారమంతా బీజములో ఉంటుందో అలాగే సంకల్పము రూపీ బీజము ప్రతి ఆత్మ పట్ల, ప్రకృతి పట్ల శుభభావన కలదిగా ఉండాలి. సర్వులను బాబా సమానంగా తయారు చేయాలి అనే భావన, బలహీనులను శక్తివంతులుగా తయారు చేయాలి అనే భావన, దుఃఖిత అశాంత ఆత్మలను సదా సుఖశాంతులతో ఉండేటట్లుగా చేయాలి అనే భావన యొక్క రసము లేక సారము ప్రతి సంకల్పంలో నిండి ఉండాలి. సంకల్పం రూపీ బీజము ఏది కూడా ఈ సారము లేకుండా ఉండకూడదు, అనగా వ్యర్థం అవ్వకూడదు. కళ్యాణ భావనతో సమర్థముగా ఉండాలి. అప్పుడే వారిని బాబా సమానమైన విశ్వ కళ్యాణకారి ఆత్మ అని అంటారు. స్లోగన్: మాయ యొక్క జంజాటాలకు భయపడేందుకు బదులుగా పరమాత్మ మేళా యొక్క ఆనందాన్ని పొందుతూ ఉండండి. మాయ యొక్క జంజాటాలకు భయపడేందుకు బదులుగా పరమాత్మ మేళా యొక్క ఆనందాన్ని పొందుతూ ఉండండి. అవ్యక్త ప్రేరణలు: ఇప్పుడు సంపన్నముగా మరియు కర్మాతీతులుగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి. కర్మాతీతులుగా అయ్యేందుకు అశరీరులుగా అయ్యే అభ్యాసాన్ని పెంచండి. శరీర బంధనము, కర్మ బంధనము, వ్యక్తుల బంధనము, వైభవాల బంధనము, స్వభావ సంస్కారాల బంధనము, ఏ బంధనము కూడా తన వైపుకు ఆకర్షితం చేయకూడదు. ఈ బంధనమే ఆత్మను టైట్గా చేస్తుంది. దీనికోసం సదా నిర్లిప్తముగా, అనగా అతీతమైన వారిగా మరియు అతి ప్రియమైన వారిగా అయ్యే అభ్యాసాన్ని చేయండి. ఓం శాంతి.